వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా పాత కథ ఒకటి చెప్తారా? పాత పుస్తకంలో కథ చెప్తాం. ఓకే. పూర్వం కళింగ దేశానికి సంపాతి అని ఒక రాజుగారు ఉండే. సంపాతి. ఈ సంపాతి పేరు తెలీదా నీకు? లేదు రమ్మగారు. చూసావా, నీకు రామాయణం తెలియజేయ, నేను చాలా బాధపడుతున్నాను. నిజంగా తెలియదు రమ్మగారు, సారీ. రామాయణంలో జటాయు ఉన్నాడా? అవును, ఉన్నాడా? జటాయు వాళ్ళ తమ్ముడే సంపాతి. ఈ సంపాతి అసలు అమ్మో ఎంత అద్భుతమైన ఘట్టం ఉందో. సుందరకాండకి ముందు ఓకే, వీళ్ళు కిష్కింధకాండలో వీళ్ళంతా వానరులు అందరూ సీతాదేవిని వెతకడానికి వెళ్ళారు. అవును. వాళ్ళకి సంపాతి కనపడ్డాడు. కనపడి ఇదంతా కథంతా తెలుసుకుని జటాయు మరణం కూడా తెలుసుకుని, అయ్యో మా అన్నయ్యే ఆయన అని చెప్పి, నా రెక్కలు కాలిపోయినాయి అని చెప్పి సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్ళాడు. సముద్ర లంఘనం చేస్తేనే సీత ఇక్కడ దొరుకుతుందని చెప్పిన క్యారెక్టర్ పేరే సంపాతి. ఎంతమందికి తెలుసో మీలో మన ప్రేక్షకులందరూ తెలుసుకోవాలి ఈ విషయం. ఖచ్చితంగా రమ్మగారు. ఆ సంపాతితోటి ఒక ప్రత్యేకమైన ఘట్టం ఏముందంటే, ఆయనకి రెక్కలు మొలిచేసినాయి. ఈ రాముడి సంగతి చెప్పాక ఆ రెక్కలు మొలిచిన ఘట్టంలో ఉన్న శ్లోకం చదివితే అనారోగ్యం తగ్గుతుందని చెప్తారు. ఎంత మంచి విషయం. మీరు ఇన్ని రోజులు మాకు చెప్పలేదు రమ్మగారు. చూసావా, మీరు చెప్పలేదు, మాకు తెలియదు అంటున్నారు. కానీ ఎంత మంచి విషయం కదా, ఎంత మంచి విషయం. నిజంగా తెలుసుకోవాల్సిన విషయాలు కదా. సంపాతి ఆ క్యారెక్టర్ పేరు. ఇప్పుడు ఈ కథలో ఈ రాజుగారి పేరు కూడా సంపాతి. బాగుంది. ఈయన చాలా మంచివాడు, ఉత్తముడైన రాజు. బాగా సంపదలు ఉన్న రాజ్యం వాళ్ళది. పుండరీకపురం అనే నగరంలో రాజ్యం చేస్తున్నాడు ఈయన. చాలా కాలం పిల్లలు పుట్టల. ఏవో ఆ హోమాలు, ఈ హోమాలు, ఆ యజ్ఞాలు, ఈ యజ్ఞాలు ఎన్ని చేశాకో ఆయనకి శివుడి వరం వల్ల ఒక కుమార్తె లభించే అవకాశం వచ్చింది. అయితే ఏమిట, ఆ పిల్ల తాలూకు వివాహమైన 9వ రోజున, కుమార్తెకి వివాహమైన 9వ రోజున బ్రహ్మరాక్షసుడు ఆమె భర్తని మింగేస్తాడు. అలాంటి అవకాశం ఉన్న పుత్రిక నీకు లభిస్తుంది, అలాంటిది ఉంది అంతే, మీకు అసలు సంతానమే లేదు, ఆ పిల్లని నేను ఇస్తున్నా, కానీ ఆ పిల్లకి ఇలాంటిది ఉంది అనేసరికి ఈయన పరమ దుఃఖించాడు. రాజ్యానికి ఉత్తరాధికారి కావాలంటే కుమారుడు కావాలని కోరుకుంటే కుమార్తెను అన్నావు, పోనీ కుమార్తెకు ఒప్పుకుని దౌహిత్రుడు రాజు అవుతాడులే అని మేమనుకుంటే, అవి పెళ్ళైన 9వ రోజునే భర్త పోతే ఆ పిల్లని నేనేం చేయను? చాలా దుఃఖించాడు. కానీ అందరూ మంత్రులు వాళ్ళు బోధార్చారు, ముందు పిల్ల పుట్టనివ్వండి, సంతానం లేదు అన్న బాధ లేకుండా ఉంటుంది, పిల్లని పెరగనివ్వండి, ఆనాటికి చూద్దాం అని ఇక ఆయన ఓదార్చారు. భార్య కూడా ఆయన్ని ఓదార్చింది. పిల్ల పుట్టాక, పిల్ల పెద్దాక ముద్దు ముచ్చటైనా చూస్తాము, ఈ బోసు బతుకులు, ఈ బోడి బతుకులు లేకుండా ఉంటాయి మనకి అని బతిమలాడి ఆయన్ని సమాధాన పడ్డాడు. కొంతకాలానికి ఒక చక్కటి పిల్ల పుట్టింది. పిల్లకి పుష్పగంధి అని పేరు పెట్టారు. బా, ఎంత బాగుంది చూడు, చాలా బాగుంది కదా. సరే, ఈ పుష్పగంధి చక్కగా పెరిగింది పిల్ల, మంచి బుద్ధిమంతురాలు, మహా అందగత్తె, యుక్త వయసు దాటింది. పెళ్ళిడు వచ్చింది. పెళ్లి చేస్తే 9వ రోజున భర్త మరిస్తాడు, పిల్ల వైధవ్యం వచ్చేస్తుంది. పెళ్లి చేయలే, ఏం చేయలే, పిల్లనే ఉంచుకొని చూసుకుంటున్నారు. పెళ్లి చేస్తే పిల్ల కూడా ఉండదు. పిల్ల ఈ బుద్ధి ముచ్చట ఓ నగేసి నాణ్యం వేసి తలకాయ దువ్వి చూసుకునేందుకు ఉండదు కదా, వైధవ్యం వచ్చేస్తుంది. ఆ రోజుల్లో పునర్వివాహాలు ఉన్న కాలం కాదు అది. అయితే ఏమైంది, ఒకనాడు ఈ పుష్పగంధి అడవిలో ఏదో మృగయా వినోదంలాగా, మగపిల్లలైతే మృగయా వినోదం చేస్తారు, ఆడపిల్లలు వనవిహారం చేస్తారు. నేను పోయి వనవిహారం చేస్తానని కొంతమంది చెలికత్తెలతో కలిసి వెళ్ళింది. వెళ్ళేసరికల్లా ఏమైంది, అదే సమయానికి రత్నమండనుడనే రాకుమారుడు ఇంద్రదత్తుడనే తన స్నేహితుడితో కలిసి ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ, అతనేమో అన్ని ఊళ్ళు తిరుగుతున్నాడు. ఇది కూడా పెద్ద అడవేం కాదు, నగరానికి ఆనుకునుండి వీళ్ళే తయారు చేసుకున్న వనం అనమాట, అది వనవిహారం. అక్కడికి వచ్చాడు. వచ్చి ఈ పిల్లని చూసి పిల్ల మీద ఆసక్తి కలిగింది అతనికి, అమ్మాయికి ఆసక్తి కలిగింది. ఇద్దరు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగానే అయ్యింది. ఎవరు ఏమిటి అని కనుక్కుని ఏమనుకున్నాడంటే, రాకుమార్తెలు ఇంత పెద్దవాళ్ళు అయ్యేదాకా వివాహం కాకుండా ఎందుకుంటుంది? 12-14 వచ్చేసరికి పెళ్ళిళ్ళు చేసేస్తారు. పిల్ల చూస్తే 16-18 ఏళ్ళ అమ్మాయిలాగా ఉంది. అయితే ఏమైంది, మాట్లాడుకున్నారు. చెలికత్తెలు ఏం చెప్పారంటే, అమ్మాయి ఫలానా రాజుగారి సంపాతి మహారాజు కుమార్తెని, ఆమె పేరు పుష్పగంధి అని, ఆమె యొక్క అవస్థ వివాహం చేస్తే ఏం జరుగుతుందో తెలిసే అమ్మాయికి ఇంకా వివాహం చెయ్యలేదు. ఇది ఉన్నది, బ్రహ్మరాక్షసుడు ఈమె భర్తని కబళిస్తాడు, భర్త ప్రాణఘాతిని ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారో వాడు పోయినట్టే. దాంతో ఈ ఇంద్రదత్తుడు ఇంకా నయం, రాకుమార్తె అయితే మాత్రం ఇలాంటి సంబంధం ఎట్ట చేసుకుంటాం, పద ఇంటికి వెళ్ళిపోదామని బలవంతంగా లాక్కెళ్ళిపోయారు.
ఆ తర్వాత ఇంకా అతను ఏ విహారము చేయలేపాడు. ఆ పిల్లే జ్ఞాపకం వస్తుంది. ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి చాలా దిగులుగా అయిపోయాడు. అమ్మ నాన్న బాగా కనుక్కున్నారు. ఏం కనుక్కున్నా మరి ఏముంది, ఇట్లా ప్రాణఘాతం ఉన్న పరిస్థితి ఉన్న ఒక పిల్లని ఇతను చూశాడని, ఆ పిల్లేమో ఈ సంపాత్ మహారాజు కుమార్తెని తెలుసుకున్నారు కానీ ఏం చేయలేరు వాళ్ళు. ఈ లోపల రాకుమార్తె కూడా ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్న అమ్మ కూడా కనుక్కున్నారు. వాళ్ళకి తెలిసిన చిలకత్తల వల్ల ఎవరో రాకుమార్తె కనపడ్డాడు. అమ్మాయి మనసు పడింది కానీ తన పరిస్థితి వల్ల ఆమె ముందుకెళ్ళలేదు. ఆ అబ్బాయి కూడా వెళ్ళిపోయాడని వీళ్ళు చాలా దిగులు పడ్డారు. అయ్యో, ఇంత యవ్వనవతి అయిన పిల్ల, వివాహం మీద ఆసక్తి సహజంగా కలుగుతుంది, ఏం చేయాలి అని చాలా దుఃఖపడ్డారు. అయితే అక్కడేమైంది, ఈ రత్నమండనుడు ఏమైనా సరే వివాహం చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని పట్టించు, మరణించినా సరే అయినా సరేనన్నాడు. మొండికెత్తేసరికల్లా ఈ పిల్ల ఫలానా పిల్ల అనేసరికి పిల్లని తెచ్చుకోవచ్చు. వీళ్ళు పెళ్ళి, వాళ్ళకి పెళ్ళి ఎందుకు అభ్యంతరము, పిల్ల వైధవ్యం వస్తుంది కాబట్టి. సరే కబురు చేస్తే వీళ్ళు చెప్పారు క్లియర్గా, పెద్దవాళ్ళందరూ సభలో తీరుండగానే, మా అంతటి మేమైతే వివాహం చేయదలుచుకోలేదు, ఎవరిదైనా ప్రాణం పోతుందంటే ఆ పనికి ఇచ్చగిచ్చము, మీరే ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి మీ ఇష్టం, ఇదిగో ఇది జరిగింది అని చెప్తున్నాం కదా అన్నారు. అనేసరికల్లా వాళ్ళు మా రాకుమారుడి సంగతి తెలుసుకునే జాతకాలు కూడా చూపించారు. జాతకం చూపిస్తే ఈ అమ్మాయికి వైధవ్యం ఉంది క్లియర్గా, మరి అతనికి కూడా గండం ఉంది. 2 మ్యాచ్ అయినాయి కదా. ఇప్పుడు 2 జాతకాలు చూసాం, ఈ అమ్మాయికి ఇది, ఆ అబ్బాయికి అది కనపడుతోంది. సరే బాగానే ఉందని ఎలాగూ 2 జాతకాలు ఈ రకంగా కలిసినాయని వివాహం ఒప్పుకున్నారు. అంతే కదా, మామూలుగా చెప్తారు, ఐదోతనం తక్కువ ఆడపిల్లని అల్పాయుష్ మగవాడిని కలుపుతాడు భగవంతుడు అని చెప్తారు. ఇప్పుడు ఆ పిల్లవాడు చనిపోవడమ్మా ఎక్కడా కూడా. ఈ అమ్మాయి జాతకం మంచిది కాబట్టే భర్త చనిపోయాడు అన్నది సర్వాబద్ధం, అలా జరగదు. ఎవరికైతే 5వ తనం ఉండదో భర్త మరణిస్తాడని జాతక లక్షణాలు ఉంటాయో తొందరగా మరణించేవాడిని దీన్ని కూరుస్తారు. భగవంతుడు చేసే పని అది. ఎవరిది దురదృష్ట జాతకం అంటానికి లేదు, వీల్లేదు. నష్టజాతకులు, దీనివల్లే వాడు చచ్చిపోయాడు, సర్వాబద్ధం, అది తప్పు. లోక సహజంగా చెప్పే మాటే ఇది. అల్పాయుష్ మగవాడిని 5వ తనం తక్కువ ఆడదాన్ని కలుపుతారు. వాడు ఎలాగూ చచ్చిపోతాడు, దీనికి ఎలాగూ భర్త లేడు, జాతకంలో లేడు, గ్రహాలు కాదు అలా లేవు. అమ్మాయికి పచ్చగా బతికేందుకు లేదు. ఇప్పుడు కుదిరింతోంది, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు దాన్ని మార్చామని మనం అనుకోవాలి, అంతే. కానీ ఇదివరకు అలాగే చెప్పేవాళ్ళు. సరే ఏమైంది, కనపడుతోంది కదా, పెళ్లి చేసేసారు. పెళ్ళయింది. అబ్బో ఎంత సంతోషంగానూ ఉన్నారు. 1 వారం గడిచింది. వివాహమైన 9వ రోజు అబ్బాయి మరణించాలి లెక్క ప్రకారం. ఈ 5-6 రోజులు ఆనందంలో తొలతూగిపోతున్నవాడు. మామూలుగా చిన్నపిల్లని పెళ్లి చేసుకుంటే ఆ పిల్లని కాపురాన్ని పంపటాలు అవి చేసేవాళ్ళు కదా. పెద్ద పిల్ల కదా, అమ్మాయి పెద్దది. సరే చక్కగా అన్ని పునఃసమాగమం, అన్ని పునఃసంధానాలు అన్నీ కానిచ్చేసుకున్నారు. ఓ వారం అంతా బ్రహ్మాండంగా గడిచింది. ఈ ఆనంద సందోహంలో 9వ రోజు మరణం అని మర్చిపోయాడు రాకుమారుడు. అటు ఇటు హాయిగా తిరిగి ఏం చేశారు, పెళ్ళైన 3వ రోజునే వాళ్ళ ఇంటికి తీసుకుపోయారు. అబ్బాయి ఏమిటి వాడి పేరు చెప్పాను, రత్నమండన్ రాజ్యానికి వెళ్ళిపోయారు వీళ్ళు. వెళ్ళిపోయాక ఇక అక్కడ ఒక అడవి ఉంది దానికి సమీపంలో. ఈ కుర్రాడు ఏం చేశాడు, 9వ రోజు పొద్దునే ఆడుతూ పాడుతూ అటు ఇటు తిరుగుతూ గుర్రం వేసుకుని అడవిలోకి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఇక బుద్ధి ఏంటంటే కర్మానుసారని కదా, ఈ కర్మని అనుసరించి ఒక పెద్ద బ్రహ్మరాక్షసుడు మీద పడ్డాడు. బయటకు వచ్చి పట్టుకోగానే అప్పుడు తట్టింది, నేను ఈ ఆనందంలో మర్చిపోయాను, వివాహం అయిన 9వ నాడు నాకు మరణం తథ్యం. ఇగో రాక్షసుడు వచ్చేసాడు. ఆయన ఏమన్నాడు, బ్రహ్మరాక్షసుడు, చాలా ఆకలిగా ఉన్నాను, నువ్వు చక్కగా బలిసి బాగున్నావు, నిన్ను తినడానికే పట్టుకున్నాను అన్నాడు. అనగానే తను చాలా ఉలికిపడి ఏమన్నాడంటే, అయ్యా నాకు నిజానికి ఇప్పుడు గండము ఉంది, నా భార్య జాతకము ఇసువంటిదే, ఇందులో అనుమానం ఏం లేదు, కానీ నేను ఇంట్లో చెప్పకుండా వచ్చేసాను. నేను ఎక్కడికి వెళ్ళానో కూడా తెలియదు మా ఇంట్లో వాళ్ళకి. నేను రాజ్యంలో ఊరికే అలా తిరగడానికి వచ్చి సమీపంలో ఉన్న అడవిలోంచి వస్తున్నటువంటి అడవి పువ్వుల వాసనకి ఆకర్షితుడినై ఇటు వచ్చాను. ఇంటికి వెళ్ళి నా భార్యకి మా అమ్మ నాన్నలకి చెప్పొస్తా అంటే పక్కపక్క నవ్వాడు దాని బ్రహ్మరాక్షసుడు. ఎవరైనా చావుకు తెగించి వస్తారా, నిన్నెట్లా నమ్మేది అంటే ఒట్లు ప్రమాణాలు సత్యాలు చేశాడు ఈ రత్నమండు. నేను వస్తాను, నాకు ఎట్లాగూ మరణం తథ్యం, ఇది మరణం తథ్యం అని తెలిసే నేను పుష్పగంధిని పెళ్లి చేసుకున్నాను. ఆమెతో ఆ 9 రోజులైనా
ఆ 8 రోజులైనా గడపాలని మాట మీద నిలబడతాను నేను అంటే ఇతను ఏమన్నాడు, సరే బ్రహ్మరాక్షసుడు చాలాసేపు ఇద్దరికి సంభాషణ నడిచింది. సరే ఒకవేళ నువ్వు తిరిగి రాకపోతే నీకు ఎలాంటి పాపం వస్తుందో తెలుసా అన్నాడు. చెప్పండి, సెలవు ఇవ్వండి, ఏ పాపం అయినా వింటాను అన్నాడు. వింటానంటే అతను ఏమన్నాడంటే, తను ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం తింటూ ఉండగా ఎవరైనా వచ్చి ఆహారాన్ని అర్థిస్తే వాడికి కొంత పెట్టకుండా ఉండేవాడికి పరమ పాపాలు చుట్టుకుంటాయట. నువ్వు ఆకలిగా ఉన్నావు, నువ్వు వడ్డించుకున్నావు, ఆ టైంలో ఎవడో ఆకలి, నీలాంటి వాడే వాడును, నా పొట్టే నింపుకుందామని గనక నేను చూస్తే పరమ పాపాలు వస్తాయట. దానికి వచ్చే పాపంతో సాటైన పాపమే లేదట. నీకు అలాంటి పాపం వస్తుంది, సరేనా అన్నాడు. రాకుమారుడు సరేనండి, ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్పొస్తానన్నాడు. ఇక అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ గుర్రం వేసుకుని వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయి అమ్మా నాన్నకి చెప్పాడు. వాళ్ళ అమ్మా నాన్న బోహమని ఏడ్చారు. సైనికులు సైన్యాధికారులతో సహా శోకాలు పెట్టారు. ఊరంతా ఇంకేముంది, ఈ పిల్లని పెళ్లి చేసుకున్నాడు. రాకుమారుడు చచ్చిపోవడానికి సిద్ధమయ్యాడు. బ్రహ్మరాక్షసుడికి మాటిచ్చి వచ్చేట. ఆ అడవిలో బ్రహ్మరాక్షసుడు ఉన్నట్టే మనకు తెలీదు. ఈ రాకాసి మన ఊరితో వచ్చింది, రాక్షసుడు బయటపడ్డాడని తెగ తిట్టిపోశారు పుష్పగంధిని. ఇతను వీళ్ళందరికీ చెప్పేశాక పుష్పగంధి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆమెను కావలిచ్చుకుని, నేను మరణించబోతున్నాను, బ్రహ్మరాక్షసుడికి వస్తానని చెప్పానంటే, ఏం చెప్పొచ్చావు అందుట. ఏం చెప్పొచ్చావు, నువ్వు వెళ్ళకపోతే ఏమవుతుందంటే, నేను వెళ్ళకపోతే ఈ పాపం వస్తుందమ్మా నాకు అన్నట్టు. ఏం పాపమో మళ్ళీ చెప్పు అంది. మళ్ళీ చెప్పు అని వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో అన్నీ విని, సరే వెళ్ళిరా, నీ వెనకాల నేను కూడా వస్తాలే అని. నవ్వేసరికి జనాలంతా ఆశ్చర్యపోయారు. ఇదేమిటి ముగ్గురు చచ్చిపోతాడంటే ఏడవకుండా పిల్ల కళ్ళు తుడుచుకుని నవ్వుతుంది అని. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నవ్విందనుకో అది వెంటనే బయటికి వెళ్ళిపోతుంది. యువరాణి నవ్వుతోంది, రాకుమారుడి భార్య నవ్వుతోంది అంటే నవ్వుతుందా, దీనివల్ల కదా మన రాజ్యానికి రాజు లేకుండా పోయాడు. తెగ తిట్టిపోశారు. సరే రాజకుమారుడు ఏం చేశాడు, వాళ్ళ అమ్మ పెట్టిన ఆహారం తిని అక్కడి నుంచి తమ దేవాలయంలోకి వెళ్ళి నమస్కారం చేసి చీకటి పడుతుండగా వీళ్ళందరినీ వీడుకొలిపి, నేను చచ్చిపోతున్నాను, మీరందరూ రాజ్యం బాగా చూసుకోండి, ఇట్టటి మాటలన్నీ చెప్పి గుర్రం వేసుకుని బయలుదేరాడు. ఆ గుర్రం వెనకాలే రథం ఎక్కి యువరాణి కూడా వెళ్ళింది, పుష్పగంధి కూడా. ఇతను లోపలికి వెళ్ళాడు అరడవిలోకి. ఆ అమ్మాయి కూడా వెళ్ళింది. లోపలికి వెళ్ళాక ఇతను గుర్రం దిగి, బ్రహ్మరాక్షస ఎక్కడున్నావు అని చేతులు తట్టి పిలిచాడు. బ్రహ్మరాక్షసుడు డింగని ప్రత్యక్షం అయ్యాడు. భలే వచ్చావు, ఎంత గొప్పవాడివి, నువ్వు భలే మాట నిలబెట్టుకున్నావు, ఆకలితో చచ్చిపోతున్నాను, రా నిన్ను తింటానని 2 జబ్బలు పట్టుకుని ఇట్లా దగ్గరికి తీసుకున్నాడు. తీసుకునేసరికల్లా గుర్రం రథం దిగింది పుష్పగంధి. అయ్యా ఆకలి, నన్ను కూడా కరుణించండి అని అడిగింది. అడిగేసరికల్లా అతను నోట్లో పెట్టుకోబోతున్న రాకుమారుడి తలని ఆపి, ఎవరమ్మా అన్నాడు. నాకు భర్త ఆకలండి, మీరు భోజనం చేయబోతున్నారు, మీకు ఒక ఆకలి అయితే నాకు ఇంకొక ఆకలి, నా ఆకలిని తీర్చండి, నా భర్తని నాకు ఇస్తే కానీ నా భర్తృ ఆకలి తీరదు అని అడిగింది. అడిగేసరికి బ్రహ్మరాక్షసుడు ఆశ్చర్యపోయాడు. ఇంతకుముందు ఏం చెప్పాడు, మనం తింటూ ఉండగా ఎదుటివాడు ఆకలి అని వస్తే తినేది పెట్టకపోతే పచ్చి పాపం వస్తుంది, తనకు కూడా పాపమే కదా రాబోతుంది. ఈ జబ్బల దగ్గర పట్టుకున్న చోట గూళ్ళు అవి గుచ్చుకుని నెత్తురుస్తుంది. అతను దించి రాజకుమారిని వదిలిపెట్టాడు. వెళ్ళు నీ భార్యతోటి, నువ్వు నాకు ఆకలిస్తున్నా సరే నీకు పెట్టాల్సిందే, పెట్టకపోతే పాపం వస్తుందని చెప్పాను. ఆ పాపం అంటుకుంటే ఇంకా బ్రహ్మరాక్షసుడు ఇంకోటిని అయిపోతాను నేను అని ఆమెను వదిలిపెట్టేశాడు అతను. రాకుమారి ఆ రత్నమండండి వెళ్ళి పుష్పగంధి పక్కన నుంచోగానే పెద్దగా దేవదుందుబులు మోగి ఈ బ్రహ్మరాక్షసుడు కాస్త ఒక దివ్య స్వరూపం వచ్చేసింది. అతని కోసం పైనుంచి ఆకాశం నుంచి ఒక రథం కూడా వచ్చిందట. తినబోతున్న ఆహారాన్ని వదిలిపెట్టేదాకా బ్రహ్మరాక్షస స్వరూపంలో ఉండమని అతనికి శాపం. ఇప్పటిదాకా ఎప్పుడూ ఆహారాన్ని వదిలిపెట్టలే అతను. ఫస్ట్ టైము నోట్లో పెట్టుకోబోతున్నటువంటి ఆహారాన్ని వదిలిపెట్టేసినందుకు అతనికి దివ్యత్వం వచ్చింది. ఇక్కడ రాకుమారుడు బతికేశాడు. ఈ వాక్యాలు విని తెలివిగా ఆలోచించి ఆయన్ని ఆహారం అర్థించుకుందనమాట, అడిగింది. ఇప్పుడు చూడు, ఈ అమ్మాయిని తిట్టిపోశారు, అతని కోసం ఏడ్చారు, అతని తాలూకు ఏమంటారు దాన్ని, మారకం ఉంది అతనికి గ్రహస్థితి బాగుంటుంది, మరణం ఉంది కదా, అపమృత్యు నివారణ అంతా, అతని మృత్యుదోషం అంతా వాళ్ళ ఏడుపుల్లో, ఈ అమ్మాయి వైధవ్య దోషం అంతా ఈ అమ్మాయిని తిట్టిన శాపనార్థాలలో కొట్టుకుపోయింది. ఇద్దరు చక్కగా ఇంటికి వెళ్ళిపోయారు. హాయిగా సంసారం చేసుకుని బోళంతమంది పిల్లల్ని కన్నారు. అతను ఎన్నేళ్ళో రాజ్యం చేశాడు. రాకుమార్తె లాంటి ధైర్యం ఉండాలని అందరూ చెప్పుకునేవారట. పుష్పగంధి కథ. భలే ఉంది రమ్మగారు.